Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 10.4 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియో చూసే ముందు కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సైజ్ 10.4 వీడియో ఒకసారి చూడండి. అది చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, a metallic sphere of radius 4.2 cm is melted and recasted into shape of cylinder of radius 6 cm. Find the height of cylinder. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఒక స్పెరికల్ షేప్ని, మెటాలిక్ స్పియర్ని, దాని రేడియస్ ఎంత 4.2 సెంటీమీటర్, రీకాస్టెడ్ ఇంటూ షేప్ ఆఫ్ సిలిండర్. సో దీన్ని సిలిండర్లోకి మార్చారు. సో ఇక్కడ ఈ రెండింటి వాల్యూమ్ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ దీని రేడియస్ ఎంత 6 సెంటీమీటర్, హైట్ ఎంత అనేది క్వశ్చన్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ చేద్దాము. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ is equals to pi r square h. r వాల్యూ ఎంత 6 సెంటీమీటర్, హైట్ ఏమో h అనుకుందాం. లెట్ హైట్ బి h సెంటీమీటర్. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పై ఇంటూ 6 స్క్వేర్ ఇంటూ h. సో 36 పై h సెంటీమీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ is equals to 4/3 pi r cube. సో ఇక్కడ r వాల్యూ ఎంత 4.2 సెంటీమీటర్. ఇదిలోకి సబ్స్టిట్యూట్ చేద్దాము. 4/3 ఇంటూ పై ఇంటూ 4.2 హోల్ క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు క్వశ్చన్ నుంచి మనకు తెలిసింది ఏంటి, దీన్ని మెల్ట్ చేసి ఇందులోకి రీకాస్ట్ చేశారు కాబట్టి రెండిద్ది వాల్యూమ్స్ ఈక్వల్ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ of cylinder. So 4/3 into pi into 4.2 whole cube is equals to 36 pi h. So 4/3 into pi value 22/7 అని తీసుకుందాము. 22/7 which implies 22/7 into 42/10 into 42/10 into 42/10 is equals to 6 into 6 into 22/7 into h. 22/7 22/7 will get cancelled. Next ఇదేమో 7 and ఇది కాదు 7 and 1 and 7. ఇంకేదన్నా సాల్వ్ అవుతుందా ఇక్కడ? నథింగ్ ఎల్స్. 3 1s and 1 and 4. సో ఇక్కడ మనకి h is equals to 4 into 49 into 14 divided by 1000. 49 into 56 divided by 1000. ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి 2744 divided by 1000. So this will be equals to 2.744 centimeters. Height of cylinder is, therefore height is equals to 2.744 centimeters. Second question, 3 metallic spheres of radius 6 cm, 8 cm and 10 cm respectively are melted together in the form of single solid sphere. Find the radius of resulting sphere. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారు, 3 metallic spheres. డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్ కాదు, నేను జస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికని డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నాను. దీన్ని ఈ మూడింటిని యాడ్ చేసి ఇంకొక స్పియర్, రిజల్టింగ్ స్పియర్ విల్ బి మోర్ బిగ్ దెన్ దిస్ కదా. ఫస్ట్ ఒక దానిదేమో రేడియస్ 6 సెంటీమీటర్, నెక్స్ట్ దానిది 8 సెంటీమీటర్, ఇంకొక దానిది 10 సెంటీమీటర్. ఇప్పుడు దీనిది రేడియస్ ఎంత అనేది క్వశ్చన్. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్, ఇది ఫస్ట్ స్పియర్, ఇది సెకండ్ అండ్ ఇది థర్డ్ స్పియర్ అనేసి అనుకున్నాము. వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత 4/3 pi r cube. ఆర్ వాల్యూ R1 అనుకుందాము. R1 ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 pi ఇంటూ 6 క్యూబ్, ఇది ఇక్కడికే వదిలేద్దాము, సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ సెకండ్ స్పియర్ ది వాల్యూమ్ 4 by volume of, let me write this, volume of
by r2 cube. r2 value ఎంత 8 centimeter. 4 by 3 into pi into 8 cube centimeter cube. Next, volume of third sphere. 4 by 3 r3 cube. r3 value ఎంత 10 centimeter. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 4 by 3 into pi into 10 cube centimeter cube. నా ఇప్పుడు దీని వాల్యూమ్ ఆర్ రేడియస్ ఆర్ అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ రిజల్టింగ్ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 by 3 రేడియస్ లెట్ రేడియస్ బి ఆర్ సెంటీమీటర్ అనుకుందాము. సో ఫార్ములా ఇది దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 4 by 3 పై ఆర్ క్యూబ్. నా వాల్యూమ్ ఆఫ్ resulting sphere is equals to sum of volume of 3 spheres. So 4 by 3 pi r cube is equals to 4 by 3 pi into 6 cube plus 4 by 3 pi into 8 cube plus 4 by 3 pi into 10 cube. 4 by 3 pi r cube is equals to ఇక్కడ నుంచి 4 by 3 pi కామన్ తీసుకుందాము. 6 cube plus 8 cube plus 10 cube. 4 by 3 pi, 4 by 3 pi will get cancelled. R cube is equals to 6 cube value is 216, 8 cube value is 512, 10 cube will be 1000. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ 1728 వస్తుంది. So r is equals to cubed root of 1728. Then value ఎంత వస్తుందంటే 12. So therefore radius of resulting cube is 12 centimeters. This is the answer. Next question, a 20-meter deep well of diameter 7 centimeters dug and the earth garbage digging is evenly spread out to form a rectangular platform of base 12 meters and 14 meters. 12 meters by 14 meters. Find the height of the platform. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఒక వెల్ని ఒక బావిని తవ్వారు, దాని డెప్త్ ఎంత 20 meters అంటే హైట్ విల్ బి 20 meters. డయామీటర్ ఎంత 7 meters. తర్వాత ఇప్పుడు దీని నుంచి వచ్చిన మట్టినంతా ఒక రెక్టాంగులర్ ప్లాట్ఫామ్లోకి మార్చారు. దాని బేస్ ఎంత ఉంది, ఇట్స్ బేస్ ఈస్ 1 సెకండ్, రెక్టాంగులర్ ప్లాట్ఫామ్ అంటే ఈ ఫామ్లోకి. ఇప్పుడు దీనిది బేస్ దిస్ ఈజ్ 22 meters అండ్ దిస్ ఈజ్ 14 meters. సో ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లోంచి తీసిన మట్టి అంటే దీని వాల్యూమ్. సో దీని వాల్యూమ్ రెండు ఈక్వల్ ఉన్నట్టు అనమాట యాజ్ పర్ క్వశ్చన్. నా వాల్యూమ్ ఆఫ్ వెల్ ఏ షేప్లో ఉంది, సిలిండ్రికల్. సో ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ వాల్యూ ఎంత 7 కాదు, 7 అనేది డయామీటర్. సో d/2 అంటే 7/2 సెంటీమీటర్. హైట్ ఎంత 20 meters. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ 20 meters. దిస్ ఈజ్ మీటర్ క్యూబ్. ఇది సెంటీమీటర్ కాదు, ఇది మీటరే. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ఫామ్. ఇది ఏ షేప్లో ఉంది, క్యూబాయిడ్. ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. లెంత్ ఎంత ఇచ్చారు 22 meters. బ్రెత్ ఎంత ఇచ్చారు 14 meters. హైట్ తెలీదు. సో లెట్ హైట్ బి హెచ్ మీటర్స్. ఈ మూడింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 22 into 14 into హెచ్ మీటర్ క్యూబ్. నా ఇక్కడ మన క్వశ్చన్లో తెలిసింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ వెల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ఫామ్. వాల్యూమ్ ఆఫ్ rectangular
ప్లాట్ఫామ్. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ 20 ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 14 ఇంటూ హెచ్. సో 22/7 పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7 అని సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 14 ఇంటూ హెచ్. 7 will get cancelled, 7 ones and 2. 22 will get cancelled, 1 and 10, 1 and 5. So h is equals to 5/2, 2.5. So therefore height is equals to, height of this rectangular platform is equals to 2.5 meters. This is the answer. Fourth question. A well of diameter 14 meters is dug 15 meters deep. The earth taken out of it has been spread evenly in the form of circular embankment all around the well with the width of 7 meters. Find the height of embankment. So, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? A well of diameter 14 meters and 15 meters deep. 14 meters diameter and 15 meters depth. 15 meters, here it is, diameter is 14 meters. ఇప్పుడు నెక్స్ట్ ఏమని ఇచ్చారంటే దీంట్లోంచి వచ్చిన మట్టి అంత the earth taken out of it has been evenly spread to form a circular embankment. Embankment అంటే ఇట్స్ లైక్ ఎన్క్లోజ్ చేయడం. సో ఇక్కడ దీన్ని చుట్టూ ఒక ఎంబాంక్మెంట్ కట్టారు, అంటే ఇలా ఒక అబ్స్ట్రకల్ కట్టారు, circular one. నా దీని విడ్త్ ఎంత అని ఇచ్చారు మనకి? 7 meters, అంటే ఇది 7 meters. అండ్ మనని ఇది హైట్ కనుక్కోమని చెప్పారు. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. నా ఇప్పుడు దీనిది ఏదైతే, అంటే ఇప్పుడు ఈ వెల్ది ఏదైతే వాల్యూమ్ ఉందో దాని వాల్యూమ్ అండ్ ఈ ఎంబాంక్మెంట్ది వాల్యూమ్ రెండు ఈక్వల్ ఉంటుంది. అది మనకు క్వశ్చన్ వచ్చి తెలిసింది. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ వెల్ ఏ షేప్లో ఉంది? సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఫార్ములా ఏంటి? πr² హెచ్. ఆర్ వాల్యూ ఎంత? d/2, 14/2, 7 centimeter. హెచ్ వాల్యూ ఎంత? 7 meters, 15 meters. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. π ఇంటూ 7² ఇంటూ 14, π ఇంటూ 49 ఇంటూ 14. ఇది ఇక్కడికి వదిలేద్దాము, మీటర్ క్యూబ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎంబాంక్మెంట్. ఇప్పుడు దీని వాల్యూమ్ ఎలా ఫైండ్ చేయాలి? ఇది ఏదైనా పర్టికులర్ షేప్లో ఉందా? ఎస్, ఫస్ట్లీ సిలిండ్రికల్ షేప్లో ఉంది, కానీ ఇక్కడ ఈ వాల్యూమ్ మనకు అక్కర్లేదు. లైక్ ఐ విల్ షో ఇట్ హియర్. ఇట్స్ అన్ హాలో సిలిండర్ లైక్ దిస్. ఇప్పుడు మనకు దీని వాల్యూమ్ కావాలంటే ఈ అవుటర్ దాన్ వాల్యూమ్ నుంచి ఇన్నర్ వాల్యూమ్ తీసేయాలి. అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ వాల్యూమ్, లెట్ మీ కాల్ ఇట్ యాజ్ external volume minus internal volume. ఎక్స్టర్నల్ వాల్యూమ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏ షేప్లో ఉంది? సిలిండ్రికల్ షేప్లో ఉంది. సిలిండ్రికల్ దాన్ని పై, దీని రేడియస్ r1, దీనిది r2 అని అనుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ πr1² మైనస్ πr2² r1 వాల్యూ ఎంత? సేమ్ యాజ్ రేడియస్ ఆఫ్ వెల్, సో 7 meters. r2 ఎంత? ఇది ప్లస్ ఇది, సో 7 + 7, 14 meters. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు యూ. హైట్ మనని కనుక్కోమని చెప్పారు. సో లెట్ హైట్ బి h meters. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. π ఇంటూ 14², ఈ కంప్లీట్ది r1, ఇది మొత్తంది r1 అండ్ ఈ లోపలిదేమో r2. సో r1 అండ్ r2, 14² h మైనస్ π ఇంటూ r2 ఎంత? 7 r1, సారీ ఇది ఇక్కడ జస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. r2 అండ్ r1,
So 7 square into h. So pi into h into 14 square minus 7 square. A square minus b square formula. Pi into h into 196 minus 49. ఇది సాల్వ్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ నేను ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయలేదు, డైరెక్ట్గా దీని వాల్యూస్ రాసేసాను. ఇప్పుడు ఇది ఇక్కడ క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ 147 పై హెచ్ వస్తుంది. నా వాల్యూమ్ ఆఫ్ వెల్ is equals to volume of embankment. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 పై ఇంటూ 49 ఇంటూ 14 is equals to పై ఇంటూ హెచ్ ఇంటూ 147. పై ఇంటూ 49 ఇంటూ 14 ఇంటూ పై ఇంటూ హెచ్ ఇంటూ 21 ఇంటూ 7. ఇప్పుడు ఇక్కడ 7 and 1, 3 and 2. Pi and pi will get cancelled. So h will be equals to 7. Sorry, ఇక్కడ చిన్న తప్పు చేశాను. ఇక్కడ నేను h is equals to 15 meters. So ఇక్కడ ఇది 15. ఇక్కడ ఇది 15. So this part is wrong. So pi into 7 into 7 into 15 is equals to pi into h into 21 into 7. 7 will get cancelled. 1 and 3. Pi and pi will get cancelled. H is equals to 15 by 3 is equals to 5. So therefore height of embankment is equals to 5 meters. Fifth question. A container shaped a right circular cylinder having diameter 12 cm and height 15 cm is full of ice cream. The ice cream is to be filled into the cones of height 12 cm and diameter 6 cm, making a hemispherical shape on its top. Find the number of cones that can be filled with ice cream. So ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్, దీని హైట్ ఎంత, 15 centimeters, diameter 12 centimeters. ఇప్పుడు దీని నుంచి ఐస్ క్రీమ్ కోన్స్లో వేశారు. కోన్ విత్ ఏ హెమిస్పియర్ ఇన్ ది టాప్. కోన్ విత్ ఏ హెమిస్పియర్. ఇప్పుడు ఇక్కడ హైట్ ఎంత, ఐస్ క్రీమ్ టు బి ఫిల్డ్ ఇన్ ది కోన్స్ ఆఫ్ హైట్ 12 cm అండ్ డయామీటర్ 6 cm. ఇక్కడ కోన్ ది హైట్ 12 cm, diameter is 6 cm. So ఇక్కడ volume of cylinder will be equals to volume of all the cones together. So first individual volumes కనుక్కుందాము. Volume of cylinder ఫార్ములా ఏంటి, పై r square h. R value is d by 2, 12 by 2, 6 cm. Height is 15 cm. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 6 స్క్వేర్ ఇంటూ 15, పై ఇంటూ 36 ఇంటూ 15. ఇది ఇక్కడికే వదిలేద్దాము. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్ది వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫైండ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఆర్ వాల్యూ ఎంత, ఇక్కడ దీనిది డయామీటర్ ఇచ్చారు. సో ఇక్కడ దీని డయామీటర్ రెండు ఈక్వలే కదా. సో ఇక్కడ డయామీటర్ విల్ బి 6 cm. సో రేడియస్ విల్ బి d by 2, 6/2, 3 cm. హైట్ ఎంత, సారీ ఇప్పుడు నేను ఇక్కడ దీనిదే రేడియస్ తీసుకున్నాను కదా. సో ఇక్కడ ఇది అప్లికబుల్ టు హెమిస్పియర్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 cm. ఐ మీన్ దిస్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. implies 1/3 into pi into 3 square into 12, 1 and 4. So 9 into 4 into pi, 36 pi. Next, volume of hemisphere. Formula ఏంటి, 2/3 pi r cube.
ఆర్ వాల్యూ ఎంత 3 సెంటీమీటర్. అది ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఇది ఈక్వల్ అయిందో. ఇక్కడ దీన్ని సో 2/3 ఇంటూ పై ఇంటూ 3 క్యూబ్ 1 and 2. సో 2 ఇంటూ పై ఇంటూ 9 18 పై. సో వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఎంత అవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ is equals to volume of cone 36 pi plus 18 pi. This will be 54 pi centimeter cube. Now listen, ఒక్క ఐస్ క్రీమ్కి ఎంత ఒక్క కోన్కి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ పడుతుంది? 54 పై. అదే ఇంత వాల్యూము 36 ఇంటూ 15 పై తోటి ఎన్ని ఐస్ క్రీమ్స్ ఫిల్ చేయొచ్చు? ఇది క్వశ్చన్. నా క్రాస్ మల్టిప్లై చేద్దాము. 1 ఇంటూ 36 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 54. సో దిస్ విల్ బి 6 and 9, 3 and 2, 5 and 1. So x is equals to 5 into 2, 10. Therefore మొత్తం ఎన్ని కోన్స్ దీన్ని ఎంటీ చేయడానికి? 10 cones. This is the answer. Sixth question. How many silver coins 1.75 centimeter in diameter and thickness 2 millimeter needed to be melted to form a cuboid of dimension 5.5 centimeter cross by 10 centimeter by 3.5 centimeter? సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చింది ఏంటి? ఒక కాయిన్ డయామీటర్ ఎంత దీనిది? 1.75 సెంటీమీటర్స్, 1.75 సెంటీమీటర్ అండ్ థిక్నెస్ 2 millimeters is to be melted to form a cuboid. Cuboid dimensions ఎంత? 5.5 centimeter, 10 centimeters, ఇక్కడ 10 centimeters and 3.5 centimeters. సో ఇలా ఎన్ని కాయిన్స్ మెల్ట్ చేస్తే క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది? సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ కాయిన్ ఫైండ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ కాయిన్ ఏ షేప్లో ఉంటుంది? సిలిండ్రికల్ విత్ డయామీటర్ 1.75 centimeter అండ్ హైట్ 2 millimeters. సో ఇది ఏ షేప్? సిలిండర్ షేప్. ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ వాల్యూ ఎంత? 1.75 centimeters divided by 2. This will be 0.875 centimeter. హైట్ ఎంత? 2 millimeter. ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? లేదు. ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది మిల్లీమీటర్లో ఉంది. రెండు కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలి. సో దీన్ని కన్వర్ట్ చేద్దాం. 0.2 centimeters. నా ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పై ఇంటూ 0.875 హోల్ స్క్వేర్ ఇంటూ 0.2 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఇక్కడే వదిలేద్దాము. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ వాల్యూ ఎంత? 5.5, బి 10 centimeters, హెచ్ 3.5 centimeters. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 5.5 ఇంటూ 10 ఇంటూ 3.5 సెంటీమీటర్ క్యూబ్. నా ఒక్క కాయిన్కి ఎంత వాల్యూమ్? పై ఇంటూ 0.875 హోల్ క్యూబ్ ఇంటూ 0.2. అలా ఎన్ని కాయిన్స్ మెల్ట్ చేస్తే ఇంత వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది? ఇంటూ 10 ఇంటూ 3.5. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఒక్క కాయిన్ది వాల్యూమ్ ఎంత? ఈ వాల్యూ. అలా ఎన్ని కాయిన్స్ని మెల్ట్ చేస్తే ఇంత వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఇది ఎక్స్ అనుకుందాము. సో 5.5 ఇంటూ 10 ఇంటూ 3.5 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ పై ఇంటూ 0.875 హోల్ స్క్వేర్ ఇంటూ 0.2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాము. 55/10 ఇంటూ 10 ఇంటూ 35/10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 22/7 ఇంటూ 875/1000 ఇంటూ 875/1000
ఇంటూ 2/10. సో ఇది ఇక్కడ సాల్వ్ చేస్తే 5 and 2. నెక్స్ట్ 7 ones and 1 అండ్ ఇక్కడ 1 2 3 5 825. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది తీసుకుందాము 7 5s and 125. నెక్స్ట్ 1 and 5 5 ones and 2 and 2 5. నెక్స్ట్ ఇంకేదైనా సాల్వ్ చేయొచ్చు ఇక్కడ 10 and 10 1 and 2. ఇంకేదైనా నో. సో x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఇంటూ 1000 by 125 ఇంటూ 1000 by 25 ఇంటూ ఇంకేం మిగిలింది ఇక్కడ 1/2. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇక్కడేమో 25 ones and 40 అండ్ నెక్స్ట్ ఏమో ఇది 25 and 1 అండ్ ఇది అగైన్ 1 and 40 ఇంకా 1 and 20 1 and 20. సో 20 into 20. So 400. Therefore 400 coins are required to form this cuboid. That is the answer. The question: a vessel is in the form of an inverted cone. Its height is 8 centimeters and radius of its top is 5 centimeters. It is filled with water up to its rim. When the lead shots, each of its sphere of radius 0.5 centimeters, are dropped into the vessel, 1/4 of its volume flows out. Find the number of lead shots dropped into the vessel. ఇక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? ఏ వెజిల్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్, హైట్ ఈజ్ 8 centimeters అండ్ రేడియస్ ఈజ్ 5 centimeters. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ది రిమ్. అంటే ఇక్కడ వరకు వాటర్ ఫిల్ చేశారు. తర్వాత లెడ్ షాట్స్ని డ్రాప్ చేశారు. దాని ది స్పియర్ ది రేడియస్ 0.5 centimeter. అలా ఎన్ని లెడ్ షాట్స్ డ్రాప్ చేస్తే 1/4 ఆఫ్ ది వాటర్ బయటికి వచ్చేస్తుంది అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ మనము వాల్యూమ్ ఆఫ్ వాటర్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? 1/3 πr² h. ఆర్ వాల్యూ ఎంత? 5 centimeter. హెచ్ వాల్యూ ఎంత? 8 centimeter. సో 1/3 ఇంటూ పై ఇంటూ 5² ఇంటూ 8 centimeter cube. ఇది వాల్యూమ్ ఆఫ్ కోన్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎల్ఈడి అంటున్నాను, లెడ్ షాట్స్. అది ఏ షేప్లో ఉన్నాయి? స్పెరికల్ షేప్లో ఉన్నాయి. సో 4/3 πr³ ఇస్ ది ఫార్ములా. ఆర్ వాల్యూ ఎంత? 0.5 centimeter. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 4/3 ఇంటూ పై ఇంటూ 0.5 హోల్ క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. సో ఒక్క స్పియర్ని డ్రాప్ చేస్తే మనకి ఎంత వాటర్ డిస్ప్లేస్ అవుద్ది? ఈ వాల్యూమ్ అంత వాటర్ డిస్ప్లేస్ అవుద్ది. ఒక్క స్పియర్ని డ్రాప్ చేస్తే ఇంత వాల్యూమ్ బయటకు వస్తుంది. 4/3 ఇంటూ పై ఇంటూ 0.5 హోల్ క్యూబ్. అదే మనకి 1/4 ఆఫ్ దిస్ 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవ్వడానికి ఎన్ని లెడ్ షాట్స్ డ్రాప్ చేయాలి? ఇది క్వశ్చన్. సో ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 1 ఇంటూ ఇది ఎక్స్ అనుకుందాము. 1 ఇంటూ 1/4 ఇంటూ 1/3 ఇంటూ పై 5² ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 4/3 ఇంటూ పై ఇంటూ 0.5 హోల్ క్యూబ్. ఇది సాల్వ్ చేద్దాము. 1/4 ఇంటూ 1/3 ఇంటూ పై ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8 ఎక్స్ ఇంటూ 4/3 ఇంటూ పై ఇంటూ 5/10 ఇంటూ 5/10 ఇంటూ 5/10. 5 will get cancelled. Pi will get cancelled. 3 will get cancelled. ఇంకా 1 and 2. ఇంకా anything else? 1 and 2. That's it. I guess అంతే అనుకుంటున్నా. 1 and 2. So x 2 and 2. So 1 is equals to x into 1/100, which implies
x is equals to 100. Therefore మొత్తము 100 lead shotsని డ్రాప్ చేయాలి 1/4 of the water బయటికి రావడానికి. Next question. A solid metallic sphere of diameter 28 cm is melted and recasted into number of smaller cones, each of diameter 4 2/3 cm and height 3 cm. Find the number of cones so formed. So first మనకి ఏమి ఇచ్చారు, ఒక స్పియర్ of diameter 28 centimeters. ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసి స్మాలర్ కోన్స్లోకి చేశారు. కోన్ ది మెజర్మెంట్ ఏమైనా డైమెన్షన్స్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు. డయామీటర్ ఎంత ఇక్కడ 4 2/3 అంటే 12 into 2 ప్లస్ 2 14/3 centimeters. హైట్ 3 centimeters. ఇలా మొత్తం ఎన్ని కోన్స్ ప్రిపేర్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఈ రెండిద్ది వాల్యూమ్స్ ఈక్వల్ ఉండదు, అన్ని కోన్స్ది కలుపుకునే వాల్యూము దీని వాల్యూము ఈక్వల్ ఉంటుంది. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫైండ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 pi r cube. r వాల్యూ ఎంత ఇచ్చారు? 28d/2 28/2 16 centimeter. సో 4/3 into pi into 16 cube. ఇది ఇక్కడికి వదిలేద్దాము. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ 1 cone is equals to ఫార్ములా ఏంటి? 1/3 into pi r square h. r ఫార్ములా ఏంటి? d/2 14/3/2. this will be 7/3 centimeters. నెక్స్ట్ h ఎంత? 3 centimeter. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 1/3 into pi into 7/3 whole square into 3. ఇది ఇక్కడ కొంచెం ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక్క కోన్ది వాల్యూమ్ ఎంత? 1/3 into pi into 7/3 whole square into 3. ఇది ఒక్క కోన్ది వాల్యూమ్. అదే మనము ఇంత వాల్యూమ్ నుంచి ఎన్ని కోన్స్ ప్రిపేర్ చేయొచ్చు? ఇది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లై చేద్దాము. 1 into 4/3 into pi into 16 cube is equals to 1/3 into pi into 7 square by 3 square into 3 into x. సారీ, ఇక్కడ మనకి రేడియస్ 14 వస్తుంది. బై మిస్టేక్ అలా రాశాను 14. సో హియర్ ఇట్ విల్ బి 14 and 14 cube. Now 4/3 into pi, ఇది సాల్వ్ చేద్దాము x వాల్యూ కోసము. 14 into 14 into 14 is equals to 1/3 into pi into 7/3 into 7/3 into 3 into x. 3 will get cancelled, pi will get cancelled, 3 will get cancelled. So here 2 and 1, 2 and 1. ఇంకేదన్నా ఉందా ఇక్కడ? Nothing else. So 4 into 4 into 14 is equals to x. సారీ, ఇక్కడ 3 కూడా మిగిలింది కదా. సో into 3. దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ x వాల్యూ 672 వస్తుంది. సో మొత్తము ఎన్ని కోన్స్ ఫామ్ చేయొచ్చు? దేర్ఫోర్ 672 కోన్స్. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.